శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్ని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. రేణిగుంట పట్టణంలోని దాదాపు 120 ఏళ్ల చరిత్ర కలిగిన సెయింట్ జాన్ లూథరన్ చర్చిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి, తనయురాలు బియ్యపు పవిత్రరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పాస్టర్ టెన్సింగ్ విక్టర్ బియ్యపు పవిత్రరెడ్డిని ప్రత్యేకంగా ఆశీర్వదించారు. సెయింట్ జాన్ లూథరన్ చర్చ్ చైర్మన్ మధు దేవదానం, వైస్ చైర్మన్ పి ప్రసాద్, సెక్రటరీ రాజభగవాన్, ట్రెజరర్ జాన్సన్, మెంబర్ జాన్ స్టీఫెన్, సురేష్ బాబు, విలియమ్స్ పలువురికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రేణిగుంట మండల పరిధిలో ఉన్న క్రిస్టియన్లకు క్రిస్మస్ ప్రత్యేక శుభాకాంక్షలు ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండలాధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ తిరుమలరెడ్డి, దయాకర్ రెడ్డి, యోగేశ్వర్ రెడ్డి, గంగరి రమేష్, పట్టణ కార్యదర్శి ప్రభాకర్, నగేష్, నాయకురాలు సుజాత, రమేష్ రాయల్, జ్యోతినగర్ రాజేంద్ర, రసూల్, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అందరికీ మేరీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ రోజున మీరు మీ కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చర్చికి నన్ను ఇన్వైట్ చేసిన ఫాదర్ గారికి కృతజ్ఞతలు. ఈ టీవీ ద్వారా వినుచున్న చూచుచున్న జనాంగమునకు సెయింట్ జాన్ రేణిగుంట సెయింట్ జాన్స్ లూథరన్ సంఘము పక్షంగా మీకెల్లరికను కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలను సంఘ కాపరిగాను సంఘ నాయకత్వము విశ్వాసుల పక్షముగా నేను తెలియచేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అనేటటువంటిది ఇది సర్వ లోకమునకు సంబంధించిన ఒక గొప్ప పండుగ. దేవుడు మానవుడు పాపములో పడిపోయినప్పుడు, నిత్యమైనటువంటి మోక్ష స్థితిని కోల్పోయినప్పుడు తిరిగి మానవుని మహిమోన్నతమైన మోక్షములో తనతో కూడా సదాకాలము ఉంచుకోవాలి అనే ఆశ కలిగిన దేవుడు కనుక సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు నామావధేయుడుగా కన్య మరియ గర్భము ద్వారా 2020 సంవత్సరాలకు పూర్వము ఈ భూమి మీదకి అవతరించిన సందర్భమే క్రిస్మస్. ఈ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడము అనేది. క్రైస్తవ్యము అనేది మతము కాదు. క్రైస్తవ్యం అనేది ఒక మార్గము, క్రీస్తు మార్గం. క్రీస్తు మార్గములో క్రీస్తు ప్రభు ఎప్పుడు నేను మతాన్ని స్థాపించడని చెప్పలేదు. క్రైస్తవులుగా క్రీస్తును ఆరాధించు వారంగా మరి మహిమోన్నతమైన మోక్షం వెళ్ళాలనేది సకల మానవుల యొక్క ఉద్దేశం. దానివలన దేవుని క్రైస్తవ బిడ్డలముగా మేము చెప్పగలిగేది పరిశుద్ధ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప మరి ఎవడును మోక్షస్థితికి రాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో తెలియపరిచిన మరి ఆ వర్తమానమును మేము నమ్మినాం, మేము విశ్వసించినాం. అనాదిగా మా తల్లిదండ్రులు, మా పితరులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడు కలిగి ఆరాధిస్తూ ఉన్నారు. ఈ 2020 సంవత్సరంలో కూడా ఈ భయానకమైన కరోనా పరిస్థితిలో సజీవంగా ఉన్నాం. ఈ యొక్క మహోన్నతమైన పండుగలో మేము కూడా ఈ సంవత్సరమున ఈ రీతిగా దేవుని మహిమపరిచే భాగ్యం మాకు ఇచ్చారు. అంత మాత్రమే కాదు, ఈ క్రిస్మస్తో పాటు మాకు మరొక సంతోషకరమైన సందర్భం. గత 10 సంవత్సరాలుగా ప్రార్థనాపూర్వకంగా ఈ సంఘ విశ్వాసులు దేవుని పట్ల ప్రేమతో, దాతృత్వంతో తమ చేతులు చాస్తూ ఇచ్చిన కానుకల రూపేణనే దాదాపుగా ఇంత పెద్ద దేవాలయాన్ని మేము దేవుని పేర నిర్మించుకొని ఈ మాసంలోనే 11, 12, 13వ తారీఖులలో ఈ దేవాలయమును మేము దేవుని పేర ప్రతిష్ఠించుకున్నాం. ఈ క్రిస్మస్ ఆరాధన ఇందులో మేము జరుపుకోగలుగుతున్నాం. ఇవన్నీ దేవుని మహాకృప అని మేము నమ్ముతున్నాం. దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపలోనే జరిగాయని దేవునికి మేము హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఒకసారి ఈ సెయింట్ జాన్ లూథరన్ సంఘ పక్షంగా దీనిని వీక్షిస్తున్న ప్రజానీకాలకెల్లరికను కూడా
ఈ క్రిస్మస్ శుభాకాంక్షలను మేము హృదయపూర్వకంగా తెలియచేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను, బిడ్డలను ఆశీర్వదించి దీవించి కృపలో కాపాడునుగాక. ఆమేన్. దేవాది దేవుడు, సర్వ సృష్టికైతే కర్త అయినటువంటి దేవుడు అనాది కాల సంకల్ప ప్రకారంగా మరి సెయింట్ జాన్స్ లూథరన్ సంఘ పక్షాన ఆయనకున్నటువంటి ప్రేమ అభిమానాల రీతిగా గడిచిన 150 సంవత్సరాలు మరి ఆ కాలంలో బ్రిటిష్ వారిని నిర్మించినటువంటి ఆ యొక్క ఆలయంలో ఎంతవరకు సుఖించాము. అయితే ఆయన అభిలాష ఈ మందిరానికి, ఈ యొక్క సంఘానికి ఒక నూతనమైనటువంటి అనేక మంది ఆశ్చర్యం కలిగించే విధంగా దీనికి బహుమానం ఇవ్వాలని, అంత మాత్రమే కాదు ఈ సంఘం పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఎంతో అధికం కాబట్టి అనేకులకు లేనటువంటి ధన్యత ఈ సంఘానికి ఇచ్చి అనేక మంది ఆశ్చర్యం కలిగించే విధంగా నిర్మించాలని ఆ దేవదేవుడి యొక్క ప్రణాళిక మరి మా యొక్క సంఘం పట్ల ఈ దినమున అనగా గడిచిన 11వ తారీఖున ఇక ఆలయ నిర్మాణం ప్రతిష్ఠింపజేసి ప్రారంభించి అనేక మంది దైవ సేవకుల ద్వారా మరి గొప్ప పండుగలు జరుపుకొని ఈ రీతిగా మేము ఈ దినమున ఈ క్రిస్మస్ పండుగ రోజు కూడా మరి సర్వలోకనాథుడైనటువంటి దేవుడు, ప్రపంచమంతా ఆరాధించబడుతున్నటువంటి ఆ దేవాదేవుడిని ఈ యొక్క నూతన మందిరంలో నా బిడ్డలు ఆరాధించాలని ఆయన బహుమానంగా ఈ యొక్క నిర్మాణం చేపట్టి ఈ క్రిస్మస్ సందర్భం ముందుగానే ఆయన మాకు అందించాడు. అందుని బట్టి మేమెంతో ఆనందిస్తున్నాం, ఎంతో సంతోషిస్తున్నాం. మేము మాత్రం కాదు, అనేక మంది ఈ యొక్క మందిరం నిమిత్తమై ఆనందించి మరి ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశం మరి ఇచ్చినటువంటి సాక్షి కూడా మరి ఆ యొక్క బృందానికి అందరికీ, మరి యాజమాన్యానికి అంతటి కూడా మా సంఘం తరఫున యాజ్ ఏ చైర్మన్గా మరి కృతజ్ఞతలు అర్పిస్తూ మరి మీకు మా యొక్క హృదయపూర్వక వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ సాక్షి టీవీ కానీ మరియు ఇతర టీవీలు కానీ మమ్మల్ని వచ్చి ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న విధానానికైతే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా 160 సంవత్సరాల పాత చర్చిని నుంచి మరి కొత్త చర్చిని మేము నిర్మించుకున్నాము. దీంట్లో ప్రతి ఒక్కరు మాకు ఎంతో సహాయం చేశారు. సంఘస్థులేమి, సంఘ నాయకులైతేనేమి, పెద్దలైతేనేమి, చిన్న పిల్లలతో సహా నాయన ఈ చర్చికి ఎంతో కష్టపడి కొత్త చర్చిని ఈరోజు నిర్మించుకొని ఈ ఫస్ట్ క్రిస్మస్ దీంట్లో చేసుకుంటున్నాము. సో మీకు అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా రాబోయే నూతన సంవత్సరం కూడా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అట్లాంటివి ఏం లేవండి. సెంట్రల్ చర్చి వాళ్ళు మాకు సహాయం చేస్తారు, ఏదో కొంచెం చేయడం, ఎక్కువ ఏం చేయదు, కొంచెం చేస్తారు. మరి చెప్పండి, ఇంకేమన్నా అడగాలనుకుంటే ఏమన్నా అడిగేటట్టు మేము మా సంఘస్థుల డబ్బులతోనే మేము కట్టుకున్నాం. కానీ సంఘములు తప్ప దీని దాతలు చాలా మంది ఇండైరెక్ట్గా కొంతమంది ఎవరు సంఘ సభ్యులే వాళ్ళు దూరం నుంచి మా విదేశాల నుంచి కూడా వాళ్ళు మాకు డబ్బులు పంపించారు. ఇంకా ఇండియాలో ఉండే 4 దారుల నుంచి కూడా వాళ్ళ చేతనైతే సహాయం చేశారు. ప్రతి ఒక్కరికి ఈరోజు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరు ఈరోజు ఈ కొత్త సంవత్సరం రోజున కొత్త చర్చిలో మేము ప్రవేశించి మరి ముఖ్యంగా ప్రతి ఒక్క సంఘస్థులు ఎంతో నిజాయితీగా, నీతిగా ఈ గుడిని నిర్మించాలని మేమందరం విశ్వసిస్తున్నాము. మరి ఇంకేమన్నా ఉంటే కమ్యూనిటీ హాల్ అది దాన్ని ఇంకా మేము కంప్లీట్ చేయలేదు. సో నెక్స్ట్ ఇయర్లో కంప్లీట్ చేయడానికి మేము కోరుకుంటున్నాము. రేణిగుంట మండల ప్రజలకు సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మేము గత 10 సంవత్సరాలుగా సెయింట్ జాన్స్ లూథరన్ చర్చిని కట్టుకుంటున్నాము. 2010 నుంచి ఇది మేము స్టార్ట్ చేసాము ఈ కొత్త చర్చిని. అనగా కేవలం సంఘస్థుల యొక్క సహకారం, వారు ఇచ్చిన సంఘ పోషణతోనే ఈ యొక్క సంఘాన్ని మేము నిర్మించుకున్నాము. ఇది కేవలం సంఘ సహకారం మరియు దేవుని యొక్క కృప అని నేను నమ్ముతున్నాను. ఇది మా చర్చికు గత 160 సంవత్సరాల చరిత్ర ఉంది. అనగా లండన్ మిషన్ వాళ్ళు మాకు ఇది ఇచ్చి వెళ్ళారు. ఇది లండన్ మిషన్ వాళ్ళు దాని ప్రూఫ్ కావాలంటే ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర మనకి కొన్ని సమాధులు ఉన్నాయి. అనగా ఆ డేట్స్ అన్నీ మీకు ఉంటుంది, దాన్ని మేము మెన్షన్ చేసుకొని దీన్ని మేము ఫాలో అవుతున్నాము. ఇది ఇంత చరిత్ర గల చర్చిని మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.